ఇండియన్ రివైజ్డ్ వర్షన్ IRV తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము 18వ అధ్యాయం. అబ్రహాము సారాలకు వాగ్దానం. మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్లు దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రహాము తన గుడారం వాకిట్లో కూర్చొని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడు తలెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకు వంగి ఇలా అన్నాడు: ప్రభూ, నీ దాసుడనైన నాపై దయచూపి నన్ను దాటి వెళ్ళకండి. నాతో రండి, నేను నీళ్లు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి. మీ దాసుడనైన నా దగ్గరికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకొని వస్తాను. దాన్ని తిని సేద తీర్చుకోండి. ఆ తరువాత మీ దారి మీరు వెళ్ళవచ్చు. అందుకు వారు, నువ్వు చెప్పినట్టే చెయ్యి అన్నారు. అప్పుడు అబ్రహాము వెంటనే గుడారంలో ఉన్న సారా దగ్గరికి వెళ్ళి, నువ్వు త్వరగా 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి అన్నాడు. తర్వాత అబ్రహాము పశువుల మంద దగ్గరికి పరిగెత్తి ఒక మంచి లేగదూడను పట్టుకువచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరగా దాన్ని వధించి వండి సిద్ధం చేశాడు. తర్వాత అతడు పెరుగు, పాలు, వాటితో పాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు. వారు అతన్ని, నీ భార్య ఎక్కడా అని అడిగారు. అతడు, అదిగో గుడారంలో ఉంది అన్నాడు. అప్పుడు ఆయన తిరిగి, వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు అన్నాడు. శారా ఆయన వెనక ఉన్న గుడారం ద్వారం దగ్గర నుండి ఈ మాటలు వింటూ ఉంది. అప్పటికి అబ్రహాము శారాల వయసు ఊడికిపోయి ముసలి వాళ్ళు అయ్యారు. శారాకు పిల్లలు కనే వయసు దాటిపోయింది. శారా, నా బలమంతా పోయింది, ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా అనుకొని తనలో తాను నవ్వుకుంది. అప్పుడు యెహోవా అబ్రహాముతో, శారా ముసలిదాన్ని అయి నేను నిజంగా బిడ్డను కనగలనా అనుకొని ఎందుకు నవ్వింది? యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు అన్నాడు. అప్పుడు శారా భయపడి, నేను నవ్వలేదండి అంది. దానికి ఆయన, అలా అనకు, నువ్వు నవ్వావు అని జవాబిచ్చాడు. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి వెళ్ళడానికి లేచారు. లేచి సొదొమ పట్టణం వైపు చూశారు. వారిని సాగనంపడానికి అబ్రహాము వారితో కలిసి వెళ్ళాడు. కానీ యెహోవా ఇలా అనుకున్నాడు, అబ్రహాము ఖచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి వాడవుతాడు. అతని మూలంగా భూమిపై అన్ని జాతులు ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రహాముకు తెలియకుండా ఎలా దాచగలను? అతని తర్వాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించటానికి, తద్వారా అబ్రహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికి నేను అబ్రహామును ఎన్నుకున్నాను. అప్పుడు యెహోవా ఇలా అన్నాడు, సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది. ఆ మనుషులు అక్కడి నుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రహాము ఇంకా యెహోవా
సముఖంలోనే నిలబడి ఉన్నాడు. అప్పుడు అబ్రహాము వారిని సమీపించి ఇలా అడిగాడు, దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా? నీతిమంతులకు దుర్మార్గులకు ఒకే రకంగా తీర్పు తీర్చటం నీకు దూరం అవుతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరం అవుతుంది గాక. సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడా? దానికి యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడుతాను అన్నాడు. అందుకు అబ్రహాము, అయ్యా చూడు, నేను దుమ్ముతో బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువయ్యారనుకోండి. 5 తక్కువయ్యారని ఆ పట్టణం అంతటిని నాశనం చేస్తావా అని మళ్ళీ అడిగాడు. అందుకు ఆయన, అక్కడ 45 కనిపిస్తే నాశనం చేయను అన్నాడు. అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ, ఒకవేళ అక్కడ 40 మందే కనిపిస్తారేమో అన్నాడు. దానికి ఆయన, ఆ 40 మంది కోసం నాశనం చేయను అని చెప్పాడు. అతడు మళ్ళీ, ప్రభు నాపై కోపడును అంటే నేను మాట్లాడతాను. ఒకవేళ 30 మంది అక్కడ కనిపిస్తారేమో అన్నాడు. అప్పుడు ఆయన, 30 మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. అందుకు అతడు, నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ 20 మందే ఉంటారేమో అన్నాడు. అప్పుడు ప్రభు, ఆ 20 మంది కోసం నాశనం చేయను అన్నాడు. చివరిగా అతడు, ప్రభు నాపై కోపగించుకు, నేను ఇంకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ 10 మందే అక్కడ ఉన్నారేమో అన్నాడు. అప్పుడు ప్రభువు, 10 మంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. అబ్రహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.